ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఇండియా పాకిస్తాన్ మరోసారి తలబడబోతున్నాయి, అది కూడా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో. అసలు బేసిక్గా ఇండియా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడదని ఈ సిరీస్ ఏదైతే ఆసియా కప్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో బీసీఐ అయితే దీన్ని కొనసాగించింది, కంటిన్యూ చేసింది. మొదటి 2 మ్యాచ్లు కూడా చప్పగా సాగాయి, కానీ ఫైనల్ మ్యాచ్ ఖచ్చితంగా ప్రతి ఫైనల్ కూడా ఇండియా పాకిస్తాన్ తర్వాత ప్రతి ఫైనల్ కూడా ఉత్కంఠగానే సాగింది ఇంతవరకు. విజయవాడకి సంబంధించిన కొంతమంది యువకులు ఉన్నారు, ప్లేయర్స్ ప్రస్తుతం నెట్స్లో క్రికెట్ ఆడుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఈ ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ బేసిక్గా అందరూ కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు, కానీ ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్ గెలవడం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇండియన్స్. పాకిస్తాన్ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఓడిపోవడం. ఇవన్నీ పక్కన పెడితే ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉద్యుక్తభరితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ కూడా చాలా చప్పగా సాగినాయి. అంటే ఎటువంటి కాంపిటీషన్ ఇవ్వకుండా మనకి ఈ 2 మ్యాచ్లు గెలిచేసాం. కానీ ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఆసియా కప్ ఫైనల్స్లో ఈ రోజున మన ఇండియా ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తుంది. దాని మీద పూర్తి నమ్మకం అయితే ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ అన్నీ కూడా ఇంతవరకు కూడా ఓటమి అనేది ఎక్కడా లేదు. కానీ ఈరోజు మ్యాచ్ ప్రత్యేకమైందంటే ఈ దాడిలో చాలామంది చనిపోయారు. దానికి రివెంజ్గా అనేది ఈ మ్యాచ్ అయితే మనం చూస్తున్నాము. బీసీసీఐ కూడా ఈ అనుమతించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు పోయినా కూడా క్రికెట్ అనేది ఏంటంటే ఎంజాయ్ చేసే గేము. ఈ ఇరు దేశాల మధ్య మంచి ఈ కాంపిటీషన్ ద్వారా అయినా సరే ఇరు దేశాల మధ్య మంచి పరస్పరంగా బాగుంటారని ఈ పెహల్గాం దాడి తర్వాత ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మధ్య అన్ని సంబంధాలు అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచెస్ వల్ల మళ్ళీ సంబంధాలు నెలకొల్పడం అని కరెక్టే అంటారా? ఎందుకంటే అక్కడ జనాలు మనం చంపేసిన అమాయకులను చంపేశారు. సైన్యం మధ్య గొడవ జరిగితే పెద్ద ప్రాబ్లం కదా. అమాయకులను చంపేశారు కాబట్టి మొదటి నుంచి కూడా పాకిస్తాన్తో ఏ మ్యాచ్లు కాదు మాట్లాడొద్దని కూడా చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశంలో ఏంటంటే శాంతి కాముకులం. మనం దాడులు చేసినా సరే మోడీ గారు తన ఇటువంటి అటాక్స్ చేసి మన గౌరవాన్ని అయితే ప్రపంచ దేశాల మధ్య మంచిగానే గౌరవం నిలిపారు. కాకపోతే ఏంటంటే ఈ గొడవలా కాకుండా ఇరు దేశాల మధ్య యుద్ధంలో కాకుండా ఇది ఒక మ్యాచ్లో కానీ చూసినట్లయితే ఇది ఎంజాయ్ చేయాల్సిన గేమ్ ఇది. కానీ ఈ పాకిస్తాన్ ఇండియా గేమ్ అంటే భావోద్వేగాల మధ్య ఉన్నటువంటిది విషయాలు. కాకపోతే ఏంటంటే మనం ఇది గెలవాలి అనేది ఏంటంటే లాస్ట్ టైము మన శుభ్మాన్ గిల్ కానీ అభిషేక్ శర్మ ఈరోజు ఒక సునామీ ఇన్నింగ్స్ ఆడాలి. ఒక శుభ్మాన్ గిల్ వచ్చి ఒక మాస్టర్ ఇన్నింగ్స్ అయితే ఈరోజు నెలకొల్పాలి. సూర్య నుంచి మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ సూర్య నుంచి ఎటువంటి ఈరోజు వరకు కూడా మంచి ప్లే అయితే రాలేదు. కానీ ఈ రోజున కూడా గట్టిగా మంచిగా ఈరోజు స్కోర్కు బాగా మంచి స్కోర్ పెట్టి లైన్ అండ్ లెంత్ బౌలర్స్ కానీ కరెక్ట్గా వేసినట్లయితే ఈరోజు విజయం అనేది నల్లేరు మీద నడకే నాకు తెలిసి అయితే మొదటి 2 మ్యాచ్లు కూడా వన్ సైడ్ అయిపోయాయి మరి పూర్తిగా. సో ఈ మ్యాచ్ కూడా అలాగ ఉంటుంది అనుకుంటారా లేదా? ఎందుకంటే పాకిస్తాన్ కామెంట్ చేసింది ఫైనల్లో మేమేంటో చూపిస్తామని. సో నిజంగానే అంటే వాళ్ళ మాటలకే పరిమితం అవుతున్నారు, బట్ ఫీల్డ్లో అలా ఉండట్లేదు. బట్ ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ప్రతిసారి ఎప్పుడు కామెంట్స్ చేసే టీమే అది. విన్నింగ్ వచ్చేసరికి ఇండియానే అవుతుంది ఇప్పటికీ. సో అది ఫైనల్ అయినా ఇండివిజువల్గా అయినా. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆల్రెడీ లాస్ట్ టైము డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూడా ఫేస్ చేశాడు. డైరెక్ట్ చెప్పేయమని ఏదైనా దాయదలిపోరు అంటే ఆపోజిట్లో రైవలరీ ఉండాలి అంటే దానికి తగ్గ టీమ్ అయి ఉండాలి అని. ఆ టీం ప్రజెంట్ ఇప్పుడు మాకు ఉంది, కానీ పాకిస్తాన్కి అది లేదు. సో ఏంటంటే దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మేమే ఆసియా కప్ విన్ అవుతామని ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అంత కాన్ఫిడెంట్గా మన టీం ప్లేయర్స్ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే పాకిస్తాన్ ప్లేయర్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ అది జరగట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఉన్నారు. అది వేరే టీమ్స్ మీద వర్కౌట్ అవుతుంది, కానీ వాళ్ళకి మన ఇండియన్ టీంకి వచ్చేసరికి ఇంకా హెవీ ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు ఇక్కడ కొంచెం డౌన్ అవుతున్నారు. సో చూడాలి. ఈరోజు ఫైనల్గా అయితే ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందన్న ఉద్దేశంతో ఉన్నాము. అదే జరగాలనే కోరుకుంటున్నాం. షేక్ హ్యాండ్స్ వివాదం అనేది ఇప్పుడు మొత్తం అంతా కూడా దేశంలో సపోర్టర్స్ చాలా వరకు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మంచిది అంటున్నారు. బట్ ఫైనల్ మ్యాచ్లో కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవచ్చు ఆల్మోస్ట్. ఈ వ్యవహారం మీరు ఎలా చూస్తారు? షేక్ హ్యాండ్ అంటే ఒక ప్లేయర్గా చెప్పండి, క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఒక ప్లేయర్గా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ఖచ్చితంగా ఇవ్వకూడదండి. ఎందుకంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి కదా మనం. ఖచ్చితంగా ఈ విధంగా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వచ్చిందండి. ఓకేనా? ఈరోజు అభిషేక్ ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు. వాళ్ళు ఎటువంటి బౌలర్స్ వచ్చినా షాహిద్ కానీ ఎవరైనా రానివ్వండి, రఫ్ కానీ అందరికి వచ్చకపోతే ఈరోజు అఫ్రీది మామూలుగా ఉండదు. మన టాప్ ఆర్డర్ వరకు బాగానే ఉంది, కానీ బట్ మిడిల్ ఆర్డర్ దగ్గరికి వస్తే ఒకళ్ళు మాత్రమే పెద్ద ఇన్నింగ్స్ ఆడుతున్నారు. బేసిక్గా మనకి దాదాపు 7th వికెట్ వరకు కూడా అందరూ హిట్టర్లే ఉన్నారు. బట్ మనం బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఏం చెప్తారు? మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది కదా. అక్షర్ పటేల్ ఉన్నాడు మిడిల్ ఆర్డర్లో. మనకు అందరూ ఆటగాళ్ళేనండి, అందరూ బాగా ఆడతారు. సూర్యకుమార్ ఉన్నాడు, హార్దిక్ ఉన్నాడు, వీళ్ళందరూ తిలక్ వర్మ బాగా స్టాండర్డ్ ప్లేయర్ అండి, ఆయన మంచి ఆట ఆడతాడు. అండ్ సంజు శాంసన్ ఉన్నాడు. వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్ మనకు
మంచి వాళ్ళండి, మన ఇండియాకు వాళ్ళు ప్రజెంట్ వాళ్ళే ప్రజెంట్. అంటే వాళ్ళ బ్యాటింగ్లో మనం అంటే మనకు విన్నింగ్ సంబంధించి బ్యాటింగ్ ద్వారా మనకు విన్నింగ్ ఉంటుందంటారా, లేకపోతే అద్భుతమైన బౌలింగ్ వేయడం వల్ల ఇవాళ విన్నింగ్ ఉంటుంది అనుకుంటున్నారు? రెండు మన వాళ్ళు ఎక్కడ తగ్గరు కదా, బౌలింగ్ వేసినా బ్యాటింగ్ వేసినా రెండు ఈక్వల్గా ఉంటుంది. ఫీల్డింగ్ అన్ని రంగాల్లో మన వాళ్ళు ఇండియా టాప్ అండి. అది పాకిస్తాన్తోనే కాదు, ఎవరితో అయినా సరే ఇండియా నెంబర్ 1 అండి. ఏమనుకున్నారు ఇప్పుడు మన బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ఈ రెండిట్లో చాలా లోపాలు కనబడుతున్నాయి. ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు బౌలర్స్. బేసిక్గా మన స్టాండర్డ్స్కి తగ్గ బౌలింగ్ కూడా కాదు అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బట్ వాళ్ళు చాలా క్రూషియల్ మ్యాచ్ కాబట్టి బౌలర్స్ అందరూ ఎఫర్ట్స్ అంత గట్టిగా పెట్టబోతున్నారు. ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇండియా కన్ఫామ్గా ఇప్పుడు దాకా ఉన్న దానిలో ఫామ్ 100% తెచ్చుకుంటుంది. ఎందుకంటే మన దేశంలో కాదు మ్యాచ్ జరిగేది, దుబాయ్. కండిషన్స్ అన్నీ కొద్దిగా తేడాగా ఉంటాయి, దాన్ని బట్టి కొద్దిగా తేడా అవ్వచ్చు. కానీ ఇప్పుడైతే 4 మ్యాచ్లు 6 మ్యాచెస్ ఆడున్నారు కాబట్టి ఫైనల్ మ్యాచ్ కన్ఫామ్గా మనమే గెలుస్తాం. ఇండియా ఈజ్ విన్. ఫీల్డింగ్ చూస్తుంటే అదే సార్, ఫీలింగ్ కూడా ఎప్పుడు ఒక మ్యాచ్ అటు ఇటు అయ్యిద్ది అంతే, అంతేగాని 100% ఇవ్వకుండా ఎప్పుడు ఉండదు. 100% ఇస్తుంది. ఫైనల్ మ్యాచ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ అందరూ బాగా చేస్తారు. మన టీంలో లోపాలు ఏం గుర్తించారు, అలాగే పాకిస్తాన్ దగ్గర మైనస్ ఏంటి? మన టీంలో ఇప్పుడు క్యాచెస్ కొన్ని మిస్ చేశారు, దాని మీద కొంచెం ఇది పెడితే చాలు. బ్యాటింగ్ బౌలింగ్ అంతా బాగానే ఉంది, ఇండియానే గెలిచిద్ది. పాకిస్తాన్ చాలా అంటే వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు, ఫైనల్లో చూసుకుందాం అంటున్నారు. బట్ ఇంత అంటే ఏ టీం ఇవాళ చాలా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇద్దరి నుంచి బాగుండిద్ది, కానీ ఇండియానే గెలిచిద్ది. వాళ్ళు సయీం అయూబ్ తన ఫామ్లో ఉన్నా అని తీసుకున్నారు, కానీ తనేం పర్ఫామ్ చేయలేదుగా. సో ఇండియానే గెలిచిద్ది. మన ఇవాళ మ్యాచ్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? ఇండియా మ్యాచ్ విన్నర్ అంటే ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? ప్లేయర్ అభిషేక్ శర్మ కన్ఫర్మ్, నో డౌట్. ఇప్పటికి 4 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీలు చేశాడు. ఆల్రెడీ మనం లాస్ట్ T20 వరల్డ్ కప్ నుంచి T20s మొత్తం మనమే విన్ అవుతాం. ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇవ్వట్లా, ఇది కూడా అంతే గ్రాబింగ్. పాకిస్తాన్తో మన వాళ్ళు అద్భుతంగా ఆడుతున్నారు, కానీ బంగ్లాదేశ్ శ్రీలంక మీద చూస్తుంటే బౌలర్లు తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆ ల్యాబ్స్ ఏమన్నా ఈ మ్యాచ్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఆ 2 మ్యాచ్ల్లో ప్లేయర్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఎక్స్పెరిమెంట్ చేశారు ఎవరికి ఏంటనేది చెప్పేసి. దానివల్ల కొంచెం అనిపిస్తుంది, కానీ అదైతే ఏముండదు. డెఫినెట్లీ ఇండియా బెస్ట్. ఇవాళ ఏది బెటర్ అండి, బ్యాటింగ్ ఆర్ బౌలింగ్? ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే అంత చేయొచ్చు, అంటే పాకిస్తాన్ని చేజింగ్ ఆపాలంటే. చేజింగ్ ఎంత ఉన్నా సరే 125 మనం చూసాం T20 వరల్డ్ కప్లోనే, దాన్ని కూడా బీట్ చేయలేకపోయారు. మనకు బుమ్రా ఉన్నారు, చాలామంది ఉన్నారు, ఏ ఇబ్బంది ఉండదు, ఇండియా విన్. మనం చూసుకుంటే ఒకవేళ 10 ఓవర్స్ లోపు అవతల సైడ్ బ్యాటింగ్ ఆడినా సరే లాస్ట్ 10 ఓవర్స్లో మన వాళ్ళు బ్యాకప్ ఇచ్చి ఎవరినైనా ఆపేస్తున్నారు. 200 కొట్టినా సరే 200 దగ్గర శ్రీలంక 10 ఓవర్స్కి 100 దగ్గరికి వచ్చినా సరే మన వాళ్ళు లాస్ట్ 10 ఓవర్స్లో డ్రా చేస్తారు. 2 రన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ మనమే విన్ చేసుకున్నాం. ఇక్కడ మన టీవీలు చూసే వాళ్ళంతా కూడా ఇటు పాకిస్తాన్ని విమర్శిస్తూ ఉన్నాం, కానీ బట్ స్టేడియంలో మాత్రం ఇండియా పాకిస్తాన్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచ్ని. సో ఈ ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ ఒకవేళ ఇండియా గెలిచిన తర్వాత అయినా కూడా ఇటు పాకిస్తాన్ అంటే ఆల్మోస్ట్ మనకి మొదట్లో చెప్పుకున్న మాటల ద్వారా తప్ప వాళ్ళ ఆటలో చాలా వీక్గా ఉంటారు. సో సంబంధం అనేది ఇక మెరుగుపడే అవకాశం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే ప్లేయర్ల మధ్యలో ర్యాపో మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే ఆడియన్స్ మధ్యలో వాళ్ళిద్దరూ కూడా అంటే పైన చీర్స్ చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య నెక్స్ట్ మ్యాచ్ జరగాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మ్యాచ్ అది BCCIను గవర్నమెంట్ తీసుకున్న దాన్ని బట్టి ఉండేది. ఏంటంటే మనం ఒలింపిక్కి ట్రై చేస్తున్నాం, దానివల్ల విరాట్ కోహ్లీ వల్ల మనకి ఒలింపిక్స్లో ఈ ఏషియా తరపు నుంచి స్టేట్స్ నుంచి వేరే అదర్ కంట్రీస్ నుంచి 4 టీంల కింద వస్తున్నారు. దాంట్లో పాకిస్తాన్ లేదు, నెంబర్ 1 టీం మందే. దాని గురించి వాళ్ళని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా చెప్పండి, ఈ మ్యాచెస్ తర్వాత మళ్ళీ ఎప్పుడు మ్యాచ్ జరుగుతాయో తెలియదు పాకిస్తాన్తో, మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ పాకిస్తాన్తో ఏమైనా సిరీస్ పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పహల్గాన్ దాడుల తర్వాత పాకిస్తాన్ సంబంధాలు కట్ అయిపోయినాయి కాబట్టి ఏమి ప్రస్తుతానికి క్రికెట్ ఏం పాకిస్తాన్ ఆడక్కర్లేదు అని మీరు భావిస్తున్నారు? డెఫినెట్లీ పాకిస్తాన్తో ఆడాల్సిన అవసరం లేదు, దానికన్నా మంచి టీంలు చాలా ఉన్నాయి. ఆస్ట్రేలియా, శ్రీలంక బెస్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఇంకా బాగానే ఉండేది, దాని పక్కన పాకిస్తాన్ పక్కన ఆఫ్ఘనిస్తాన్, అది ఇంకా బాగా టఫ్ ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఎప్పుడు వర్షాలు పడడం అవి పడడం వల్ల వాళ్ళు బ్యాకప్ అవుతున్నారు. లాస్ట్ టైం ఆస్ట్రేలియా మీద కూడా దగ్గర గెలిచింది ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ ఏషియాలో టాప్ 2. ప్రస్తుతానికి అయితే అక్కర్లేదు అంటారు ఇండియాతో పాకిస్తాన్ మ్యాచెస్? అవసరం లేదు.
సో ఇక్కడ చాలా అంటే రెగ్యులర్గా మ్యాచ్ని అంతా వాచ్ చేస్తున్నారో వీళ్ళ మాటలు బట్టి అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ని అయితే అభిషేక్ శర్మ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపించడం కాదు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా తీసుకుంటారని వీళ్ళు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు చాలా కీలకంగా అందరూ ఒకటే మాట చెప్తున్నారు, పాకిస్తాన్తో నెక్స్ట్ సిరీస్ సంబంధించి ఖచ్చితంగా ఏదైతే జరగబోతున్న సిరీస్ సంబంధించి ఇతర దేశాలతో పెట్టడం తప్ప పాకిస్తాన్తో మాత్రం సిరీస్ వద్దని చెప్పి విజయవాడ యూత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.